Hello everyone, how are you? Welcome to our channel Learn with Lahima. టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం తెలుసుకుందాం. దాన్ని ఎందుకు చింపుతున్నారు, దానిని ఎందుకు చింపుతున్నారు అని అడిగేటప్పుడు వై ఆర్ యూ టేరింగ్ దట్, వై ఆర్ యూ టేరింగ్ దట్. టేరింగ్ మీన్స్ చింపటం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఎక్కువగా బయటకు వెళ్ళను, నేను ఎక్కువగా బయటకు వెళ్ళను అని చెప్పేటప్పుడు ఐ డోంట్ గో అవుట్ మచ్, ఐ డోంట్ గో అవుట్ మచ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఇక్కడికి వచ్చాడా, అతను ఇక్కడికి వచ్చాడా అని అడిగేటప్పుడు ఇంగ్లీష్లో డిడ్ హీ కమ్ హియర్, డిడ్ హీ కమ్ హియర్, ఇక్కడికి వచ్చాడా అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీకు ఎంతమంది పిల్లలు, మీకు ఎంతమంది పిల్లలు అని అడిగేటప్పుడు హౌ మనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్, హౌ మనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఏ సమయానికి పడుకుంటావు, నువ్వు ఏ సమయానికి పడుకుంటావు అని అడిగేటప్పుడు ఎట్ వాట్ టైమ్ డూ యూ స్లీప్, ఎట్ వాట్ టైమ్ డూ యూ స్లీప్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నీకు బాధ్యత లేదా, నీకు బాధ్యత లేదా అని అడిగేటప్పుడు డోంట్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ, డోంట్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ దీన్ని గుర్తించుకోండి, దీనిని గుర్తించుకోండి అని చెప్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్, మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఒప్పుకుంటారా, మీరు ఒప్పుకుంటారా అని అడిగేటప్పుడు డూ యూ అగ్రీ, డూ యూ అగ్రీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆలోచించి చెప్తాను, ఆలోచించి చెప్తాను అని చెప్పేటప్పుడు ఐ విల్ థింక్ అండ్ టెల్, ఐ విల్ థింక్ అండ్ టెల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను వచ్చేదాకా ఇక్కడే ఉండు, నేను వచ్చేదాకా ఇక్కడే ఉండు అని చెప్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో వెయిట్ హియర్ అంటిల్ ఐ కమ్ బ్యాక్, వెయిట్ హియర్ అంటిల్ ఐ కమ్ బ్యాక్, నేను వచ్చినంత వరకు ఇక్కడే ఉండు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ రేపు త్వరగా రావడం మర్చిపోవద్దు, రేపు త్వరగా రావడం మర్చిపోవద్దు అని చెప్పేటప్పుడు డోంట్ ఫర్గెట్ టు కమ్ ఎర్లీ టుమారో, డోంట్ ఫర్గెట్ టు కమ్ ఎర్లీ టుమారో, రేపు త్వరగా రావడం మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నాకు అతని పైన నమ్మకం లేదు, నాకు అతని పైన నమ్మకం లేదు అని చెప్పేటప్పుడు ఐ హ్యావ్ నో ఫెయిత్ ఇన్ హిమ్, ఐ హ్యావ్ నో ఫెయిత్ ఇన్ హిమ్. ఓకే, నాకు అతని పైన నమ్మకం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నీకు ఇప్పుడు ఎలా ఉంది, నీకు ఇప్పుడు ఎలా ఉంది అని అడిగేటప్పుడు హౌ డు యూ ఫీల్ నౌ, హౌ డు యూ ఫీల్ నౌ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె నా గురించి ఏమైనా చెప్పిందా, ఆమె నా గురించి నీకు ఏమైనా చెప్పిందా అని ఒకరిని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి టైంలో డిడ్ షీ సే ఎనీథింగ్ అబౌట్ మీ, డిడ్ షీ సే ఎనీథింగ్ అబౌట్ మీ, నా గురించి ఏమైనా చెప్పిందా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఏమి చెప్పావో నాకు అర్థం కాలేదు, నువ్వు ఏమి చెప్పావో నాకు అసలు అర్థం కాలేదు అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో ఐ డిడెంట్ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్, ఐ డిడెంట్ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వారందరూ కలిసి వచ్చారు, వారందరూ కలిసి వచ్చారు అని చెప్పేటప్పుడు దే ఆల్ కేమ్ టుగెదర్, దే ఆల్ కేమ్ టుగెదర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను ఎవరూ ఆహ్వానించలేదు, నన్ను ఎవరూ పిలవలేదు, పార్టీకి పిలవలేదు అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో నో వన్ ఇన్వైటెడ్ మీ, నో వన్ ఇన్వైటెడ్ మీ, ఇన్వైటెడ్ అంటే ఆహ్వానించలేదు అని అర్థం. ఓకే, అక్కడ ఎవరు అరుస్తున్నారు, అక్కడ ఎవరు అరుస్తున్నారు అని అడిగేటప్పుడు హూ ఈజ్ సౌటింగ్ దేర్, హూ ఈజ్ సౌటింగ్ దేర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు రేపు ఎక్కడ ఉంటారు, మీరు రేపు ఎక్కడ ఉంటారు అని ఒకరిని అడిగేటప్పుడు ఇంగ్లీష్లో వేర్ విల్ యూ బీ టుమారో, వేర్ విల్ యూ బీ టుమారో. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇంకా నిర్ణయించుకోలేదు, నేను ఇంకా నిర్ణయించుకోలేదు అని చెప్పేటప్పుడు
ఐ హ్యావెంట్ డిసైడెడ్ ఎట్. ఐ హ్యావెంట్ డిసైడెడ్ ఎట్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. నన్ను మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను, నేను అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను వినలేకపోయాను. నేను వినలేకపోయాను. ఐ కుడెంట్ హియర్. ఐ కుడెంట్ హియర్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఒక నిమిషంలో తిరిగి వస్తాను. నేను ఒక నిమిషంలో తిరిగి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో ఐ విల్ బీ బ్యాక్ ఇన్ ఏ మినిట్. ఐ విల్ బీ బ్యాక్ ఇన్ ఏ మినిట్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను నీతో రేపు మాట్లాడతాను. నేను నీతో రేపు మాట్లాడతాను అని చెప్పేటప్పుడు ఐ విల్ టాక్ టు యూ టుమారో. ఐ విల్ టాక్ టు యూ టుమారో. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ అనవసరంగా మాట్లాడుకు. అనవసరంగా మాట్లాడుకు అని చెప్పేటప్పుడు డోంట్ టాక్ అన్నెసెసర్లీ. డోంట్ టాక్ అన్నెసెసర్లీ. అన్నెసెసర్లీ అంటే అనవసరంగా. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఏమి తప్పు చేశాను. నేను అసలు ఏం తప్పు చేశాను అని అడిగేటప్పుడు వాట్ డిడ్ ఐ డూ రాంగ్. వాట్ డిడ్ ఐ డూ రాంగ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు నాతో ఎందుకు మాట్లాడవు. నువ్వు నాతో అసలు ఎందుకు మాట్లాడవు అని అడిగేటప్పుడు వై డోంట్ యూ టాక్ టు మీ. వై డోంట్ యూ టాక్ టు మీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నాతో మాట్లాడవా. నాతో మాట్లాడవా అని ఒకరిని అడిగేటప్పుడు డోంట్ యూ టాక్ టు మీ. డోంట్ యూ టాక్ టు మీ. నాతో మాట్లాడవా. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేనంటే నీకు ఇష్టమా. నేనంటే నీకు ఇష్టమా అని అడిగేటప్పుడు డూ యూ లైక్ మీ. డూ యూ లైక్ మీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ అందుకే నేను నిన్న రాలేదు. అందుకే నేను నిన్న రాలేదు అని చెప్పేటప్పుడు దట్స్ వై ఐ డిడ్ంట్ కమ్ ఎస్టర్డే. దట్స్ వై ఐ డిడ్ంట్ కమ్ ఎస్టర్డే. అందుకే నేను నిన్న రాలేదు. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు అని చెప్పేటప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఈవెన్ ఏ సింగిల్ పైసా. ఐ డోంట్ హ్యావ్ ఈవెన్ ఏ సింగిల్ పైసా. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి. నీకు నేను అసలు ఎన్నిసార్లు చెప్పాలి అని అడిగేటప్పుడు హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ. హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ గోడ దగ్గర ఎవరో ఉన్నారు. గోడ దగ్గర ఎవరో ఉన్నారు అని చెప్పేటప్పుడు దెర్ ఈజ్ సంబడి ఎట్ ద వాల్. దెర్ ఈజ్ సంబడి ఎట్ ద వాల్. గోడ దగ్గర ఎవరో ఉన్నారు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ అది ఎప్పుడు ప్రారంభమవుతుంది. అది ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అడిగేటప్పుడు వెన్ డస్ ఇట్ స్టార్ట్. వెన్ డస్ ఇట్ స్టార్ట్. అది ఎప్పుడు ప్రారంభమవుతుందని అర్థం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేర్చుకోవలసినది చాలా ఉంది. నేర్చుకోవలసినది చాలా ఉంది అని చెప్పేటప్పుడు దెర్ ఈజ్ ఏ లాట్ టు లెర్న్. దెర్ ఈజ్ ఏ లాట్ టు లెర్న్. లాట్ మీన్స్ చాలా, ఎక్కువ అని అర్థం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను నీకు తిరిగి రేపు చెల్లిస్తాను. నేను నీకు తిరిగి రేపు చెల్లిస్తాను అని చెప్పేటప్పుడు ఐ విల్ పే యూ బ్యాక్ టుమారో. ఐ విల్ పే యూ బ్యాక్ టుమారో. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె చాలా సున్నితమైనది. ఆమె చాలా సున్నితమైనది అని చెప్పేటప్పుడు షీ ఈజ్ సో సెన్సిటివ్. షీ ఈజ్ సో సెన్సిటివ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ తెలియకుండా మాట్లాడకు. తెలియకుండా మాట్లాడుకు అని చెప్పేటప్పుడు డోంట్ స్పీక్ వితౌట్ నోయింగ్. డోంట్ స్పీక్ వితౌట్ నోయింగ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నా దృష్టిలో. నా దృష్టిలో అని చెప్పేటప్పుడు ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు సరిగ్గా అదే అనిపించింది. నాకు సరిగ్గా అదే అనిపించింది అని చెప్పేటప్పుడు దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ ఫీల్. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ ఫీల్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఇంకా రాలేదు. అతను
ఇంకా రాలేదు అని చెప్పేటప్పుడు హీ హ్యాజెంట్ కమ్ ఎట్. హీ హ్యాజెంట్ కమ్ ఎట్. అతను ఇంకా రాలేదు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు చేయాలనుకునేదే చేయు. నువ్వేమనుకుంటున్నావో అదే చేయు అని చెప్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో డూ వాట్ యు వాంట్ టు డూ. డూ వాట్ యు వాంట్ టు డూ అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇంతకన్నా బాగా చేయగలను. నేను ఇంతకన్నా బాగా చేయగలను అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో ఐ క్యాన్ డూ బెటర్ దెన్ దిస్. ఐ క్యాన్ డూ బెటర్ దెన్ దిస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అందుకే ప్రజలు నిన్ను గౌరవిస్తారు. అందుకే ప్రజలు నిన్ను గౌరవిస్తారు అని చెప్పేటప్పుడు దట్స్ వై పీపుల్ లైక్ యూ. దట్స్ వై పీపుల్ లైక్ యూ. అందుకే ప్రజలు నిన్ను ఇష్టపడతారు, గౌరవిస్తారు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అందుకే నేను నిన్ను ఇష్టపడతాను. అందుకే నేను నిన్ను ఇష్టపడతాను అని చెప్పేటప్పుడు దట్స్ వై ఐ లైక్ యూ. దట్స్ వై ఐ లైక్ యూ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అందుకే నేను ఇక్కడికి వచ్చాను. అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేటప్పుడు దట్స్ వై ఐ కేమ్ హియర్. దట్స్ వై ఐ కేమ్ హియర్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please do like, share and subscribe guys. Thank you.